శ్రీలీల టాలీవుడ్ లో టాప్ యాక్టర్స్ లో ఒకరు. దాదాపు అందర్ స్టార్స్ తో యాక్ట్ చేసి టాప్ ప్లేస్ దాదాపు కైవసం చేసుకుంటుంది అని అనుకునే టైంలో కాయాదు లోహర్ శ్రీలీలకి షాక్ ఇచ్చింది. ఒక్క మూవీ తన కెరియరే మారిపోయింది. సౌత్ ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతున్న కాయాది లోహర్ అసలు శ్రీలీలకి ఎలా షాక్ ఇచ్చిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్తే శ్రీలీల టాలీవుడ్ లో పెళ్లి సందడి మూవీతో పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలానే వరుస ఆఫర్స్ తో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేస్ లో నేను ఉన్నానని చెప్పకనే చెప్పింది. వరుసగా టాలీవుడ్ లో టాప్ హీరోస్ అందరితో నటించడం జరిగింది. ఈ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని పుష్ప టీమ్ పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ కి భారీ మొత్తాన రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ ఆఫర్ ఇచ్చారు. ఆ సాంగ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న శ్రీలీల తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కానీ సాంగ్ అనుకున్నంత రేంజ్ లో హిట్ అవ్వకపోవడంతో నిరాశకు గురైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే పుష్ప పార్ట్ 1 లో సమంత ఊ అంటావా సాంగ్ నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సమంతకి బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఆ సాంగ్. కానీ కిసిక్ సాంగ్ బానే ఉన్నా ఊహించినంత రేంజ్ హిట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు శ్రీలీలకు వచ్చిన ఆఫర్స్ కూడా వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నట్టు సమాచారం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 సినిమాలు తన చేతిలో నుండి వేరే హీరోయిన్ కి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదండి, కాయాది లోహర్. ఒక్క సినిమాతో సౌత్ మొత్తం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇందుకు కారణం తను నటించిన డ్రాగన్ అనే మూవీ సూపర్ హిట్ అవ్వడం. ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్ రాబడుతుంది. అలానే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే కాయాది లోహర్ ఇటు క్యూట్ లుక్స్ తో అటు హాట్ లుక్స్ తో ట్రెండింగ్ లో ఉంటుంది. ఈ క్రేజ్ తోనే వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇలా మొదట శ్రీలీలకు దక్కిన అవకాశాలు దాదాపు 3 ప్రాజెక్ట్స్ ఇప్పుడు కయాదు ఖాతాలో పడినట్టు సమాచారం. ఇందులో అన్ని మంచి కాంబినేషన్స్ అవడం విశేషం. ఈ కాంబినేషన్స్ తో శ్రీలీల యాక్ట్ చేస్తుంటే తానే నెంబర్ 1 గా అయ్యేది అని. కానీ ఇప్పుడు టాప్ హీరోయిన్ అయ్యే ఛాన్సెస్ కయాదు లోహర్ కి ఉన్నట్టు తెలుస్తుంది. లోహర్ టాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లోనే కూడా టాప్ హీరోయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? మీరేమనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.